హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం మన ఫాలోవర్స్తో చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఈ వీడియో అయితే తొందరగా క్రియేట్ చేయలేకపోయాను. సో వేరియంట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు. సో మన ఛానల్లో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వేరియంట్. సో ప్రైజింగ్తో పాటు దాని తర్వాత ఏ ఫీచర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఏ వేరియంట్ తీసుకోవాలి, మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇది, ఇదంతా కూడా ఒక క్లియర్ పిక్చర్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో కమింగ్ టు బ్రెజా అండ్ కమింగ్ టు మారుతి సుజుకి, సో వేరియంట్స్లో వాళ్ళైతే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యారు అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది, కొన్ని కంపెనీస్లో అయితే వేరియంట్స్తో చంపేస్తారు మనల్ని. 50 వేరియంట్లు 60 వేరియంట్లు ఇలాగా పెడతా ఉంటారు అనమాట. బట్ దీంట్లో అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. పర్టికులర్లీ బ్రెజాలో మనకి ఓన్లీ 4 వేరియంట్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. బట్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే, ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే ఈ వర్షన్లో వీళ్ళు కొన్ని వేరియంట్స్లో ఆల్రెడీ ఉన్న ఫీచర్లు కూడా పీకేశారు. అది కొంచెం నాకు ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు. సో 1 by 1 నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తాను, ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ థింగ్ మీకు బ్రెజాలో ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనమాట. సో ఎల్ఎక్స్ఐ అనేది బేస్ వేరియంట్. చాలా కార్స్లో కూడా మీకు మారుతి సుజుకిలో ఎల్ఎక్స్ఐ బేస్ వేరియంట్. సో ఎల్ఎక్స్ఐ వేరియంట్లో ఏం ఫీచర్లు ప్రొవైడ్ చేశారో మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. సో ఎల్ఎక్స్ఐలో మాక్సిమం మనకి స్టాండర్డ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. అక్రాస్ ద ఆల్ వేరియంట్స్ ఉండే ఫీచర్లన్నీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సేఫ్టీ వైజ్ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, సుజుకి టెక్ట్ బాడీ. సో బాడీ అంతా కూడా మీకు బేస్ వేరియంట్ నుంచే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో రీసెంట్గా దీనికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది కదా. సో బేస్ వేరియంట్ కూడా మీకు 5 స్టార్ రేటింగే వస్తుంది అనమాట. సో బాడీ అంతా కూడా మీకు ఇంటర్నల్ బాడీ స్ట్రక్చర్ అంతా కూడా సేమ్ కాబట్టి. దాని తర్వాత మీకు రేర్ ఏసీ ఈవెంట్స్, ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ అనమాట. పవర్ విండోస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కీలెస్ సెట్ ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎం ప్రొవైడ్ చేస్తారు. డ్రైవర్ సైడ్ విండో ఆటో అప్ అండ్ డౌన్ కూడా మనకి బేస్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ప్రొజెక్టెడ్ హాలోజన్ హెడ్లైట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో హెడ్లైట్స్ మనకి ప్రొజెక్టెడే, బట్ హాలోజన్ అనమాట, ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దాని తర్వాత ఎల్ఈడి రేర్ కాంబినేషన్ ల్యాంప్స్. సో బ్యాక్ సైడ్ ల్యాంప్స్ అనమాట ఇవి. షాక్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. రూఫ్ అండ్ స్పాయిలర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఈ వేరియంట్లోనే. దాని తర్వాత వీల్ ఆర్చ్ క్లాడింగ్, డ్యూయల్ టోన్ సైడ్ డోర్ హ్యాండింగ్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తారు. స్పీడ్ మీటర్ విత్ టాకోమీటర్, అది కామన్ కదా, సో అది ప్రొవైడ్ చేస్తారు. సీట్ బెల్ట్ రిమైండర్. నెక్స్ట్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఇది ఐడియల్ స్టార్ట్ అండ్ స్టాప్ అనమాట. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్లో ఉంటుంది కదా, సో అది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డ్యూయల్ హార్న్. సో బేసిక్ ఫీచర్లన్నీ దీంట్లో వచ్చేస్తున్నాయి అనమాట. బట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్పీకర్లు ఇవన్నీ కూడా మనకి ఈ వేరియంట్లో అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి బ్రెజాలో విఎక్స్ఐ వేరియంట్. సో ఇది బేస్ నుంచి సెకండ్ బేస్ వేరియంట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా వచ్చేస్తుంది. అక్కమిస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది అనమాట, 4 స్పీకర్స్ తోటి. దాని తర్వాత రిమోట్ కంట్రోల్ యాప్ ఇవన్నీ వదిలేసేయండి, లైట్ ఇవన్నీ. సో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మనకి ఈ వేరియంట్లోనే యాడ్ అయిపోతాయి. దాని తర్వాత సుజుకి వాయిస్ అసిస్ట్ కూడా మనకి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఇక్కడే స్టార్ట్ అయిపోద్ది. ఐ మీన్ ఆటోమేటిక్ ఏసీ అనమాట. సో ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కూడా మనకి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. సో మనం మాన్యువల్గా లోపల నుంచి ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. సో పెట్రోల్ వేరియంట్లో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో పెట్రోల్ వేరియంట్ అంటే ఎందుకు చెప్పారంటే, సిఎన్జీ వేరియంట్లో మనకి ఇది అవైలబుల్ లేదు, అందుకని ఓన్లీ ఇక్కడ పెట్రోల్ వేరియంట్లో ఇచ్చారనమాట. సో దాని తర్వాత ఎక్స్టీరియర్లో మనకి పెయింటెడ్ అలాయ్ వీల్స్ వచ్చేస్తాయి. ఐ మీన్ అలాయ్ వీల్స్ వస్తాయి, బట్ పెయింటెడ్ అలాయ్ వీల్స్ అనమాట. డైమండ్ కట్ అయితే కాదు, నెక్స్ట్ మెషిన్ కట్ కాదు. సో పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్. సో గ్రిల్ కూడా మనకి పెయింటెడ్తో వస్తుంది అనమాట. బేస్ వేరియంట్లో మనకి ఆ పెయింటింగ్ అయితే రాదు. సో విఎక్స్ఐలో మనకి టర్బో వేరియంట్ ఉంది కదా. సో టర్బో వేరియంట్లో మనకి వీళ్ళు సపరేట్గా కొన్ని ఫీచర్లు అయితే యాడ్ చేశారనమాట. సో ఎందుకంటే మీకు ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది కదా, ఆ ప్రైస్ని కాంపన్సేట్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే విఎక్స్ఐ టర్బో వేరియంట్లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్లు అయితే యాడ్ చేశారనమాట. మీరు చూడవచ్చు, రివర్స్ పార్కింగ్ కెమెరా ఇచ్చేసారు, రేర్ డీఫాగర్ ఇచ్చేసారు, టర్బో బూస్టర్ నెట్ ఇంజన్. సో ఇంజన్ మీకు చెప్పా కదా. నెక్స్ట్ టర్బో బ్యాటరీ వచ్చేస్తుంది మనకి, 6 స్పీడ్ మాన్యువల్ టర్బో పవర్ ట్యాంక్ కూడా మనకి దీంట్లో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ జెడ్ఎక్స్ఐ వేరియంట్. సో జెడ్ఎక్స్ఐ వేరియంట్ అనేది జనరల్గా ఇంతకుముందు బ్రెజా ఉంది కదా, దాంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. బట్ దీంట్లో చాలా కోతలు అయితే కోసేశారు. సో ఆ ఫీచర్ అన్ని కూడా టర్బో వేరియంట్లో ప్రొవైడ్ చేశారు అనమాట. కొన్ని మ్యాండేటరీ ఫీచర్లు కూడా మిస్ చేశారు. అవి ఎందుకు మిస్ చేశారో నాకైతే అర్థం కాలేదు. సో దానివల్ల కస్టమర్స్ కూడా కొంచెం వెనక్కి తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అవేంటో 1 by 1 చూద్దాం. సో మీరు చూసుకోవచ్చు, రెగ్యులర్ వేరియంట్ అనమాట. 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ ఉంది కదా,
దాంట్లో ఏం ప్రొవైడ్ చేస్తుంది చూడండి, 360 వ్యూ కెమెరా వచ్చేస్తుంది, డ్యూయల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, నెక్స్ట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రేర్ పార్కింగ్ కెమెరా, రూఫ్ రైల్స్, 60/40 స్పీడ్ సీట్స్, రేర్ ఆమ్రెస్ట్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, దాని తర్వాత పియానో బ్లాక్ డాష్ బోర్డ్ ఫినిషింగ్, ambient లైటింగ్, క్రోమ్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్, దాని తర్వాత ఫ్రంట్ ఫుట్వెల్ ఇల్యూమినేషన్, దాని తర్వాత లగేజ్ ల్యాంప్, 7-inch TFT కలర్ ఎంఐడి, ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది కదా, అది కూడా మనకి ఎంఐడి డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఇది ఇంతకుముందు ఉన్న ఫీచర్ దాన్ని కంటిన్యూ చేశారు. సన్ రూఫ్ మనకి ఈ వేరియంట్ వచ్చేస్తుంది. దాని తర్వాత ప్యాడల్ షిఫ్టర్స్ మనకి ఆబ్వియస్లీ ఆటోమేటిక్ వేరియంట్ ఉంటుంది కాబట్టి ప్యాడల్ షిఫ్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మీకు ఓన్లీ టర్బో వేరియంట్లో మాత్రమే అవైలబుల్ ఉన్న ఫీచర్స్ అనమాట. ZXi టర్బో వేరియంట్లో క్లియర్గా చూడండి, ఇక్కడ మీరు బ్లైండ్ స్పాట్ వార్నింగ్ ఇచ్చేసారు, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, నెక్స్ట్ సేఫ్టీ ఎగ్జిట్ వార్నింగ్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా మనకి లెవెల్ 1 ADAS ఫీచర్స్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎందుకు ఇవి మనకి ఐ మీన్ కార్ లాంచ్ అప్పుడు కూడా మెన్షన్ చేయలేదు, బట్ ఈ ఫీచర్లు అయితే మాత్రం దీంట్లో వచ్చేస్తున్నాయి. ఇవి చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అనమాట. కొత్తగా కార్ నేర్చుకునే వాళ్ళకి, లేకపోతే హైవేలో కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. దాని తర్వాత ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్. క్రూజ్ కంట్రోల్ చెప్పా కదా, మనకి 1.5 లీటర్ న్యాచురల్ యాస్పెక్ట్ ఇంజన్లో మనకి క్రూజ్ కంట్రోల్ రావట్లేదు. మరి అసలు దాన్ని ఎలా మిస్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఆటో హెడ్ ల్యాంప్స్, రేర్ వైపర్ వాషర్ కూడా మనకి రావట్లేదు. సీరియస్లీ సో రేర్ వైపర్ మిస్ చేయడం ఏంటో ZXi వేరియంట్లో నాకైతే అర్థం కావట్లేదు. దాన్ని టర్బోలో ఇచ్చారు. సో ఇప్పుడు మనకి రేర్ వైపర్ కావాలంటే టాప్ ఎండ్ తీసుకోవాలన్నమాట, ఐ మీన్ 1.5 లీటర్ న్యాచురల్ యాస్పెక్ట్ ఇంజన్లో. సో ఇది చాలా పెద్ద మిస్సింగ్ అనే చెప్పాలి. రేర్ డిఫాల్ట్ తీసిన పక్కన పెట్టిన అది మనకి బేస్ సెకండ్ వేరియంట్ నుంచే ఉంది. ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ వేరియంట్లో మనకి. దాని తర్వాత టర్బో బ్యాటింగ్ కావాలని ఆల్రెడీ మనం చూసిందే. సో ఈ ఫీచర్ అనేది మనకి ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట. సో కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. ఇంకొక వేరియంట్ ఏదైనా యాడ్ చేసి దాంట్లో ప్రొవైడ్ చేయాల్సింది, బట్ వీళ్ళు ZXi వేరియంట్లో కొంచెం దెబ్బ కొట్టారని చెప్పాలి. ఇవన్నీ మీకు ఎక్కడ కూడా చెప్పరనమాట. సో ఖచ్చితంగా క్లియర్గా ఇది చూసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఫైనల్లీ ZXi ప్లస్ వేరియంట్, ఇది వచ్చేటప్పటికి టాప్ ఎండ్ కదా. ఇంకా ఫీచర్లు అన్ని తీసుకొచ్చి ఈ వేరియంట్లో కుక్ చేస్తారు అనమాట. ఇంకా తెలిసిందే కదా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మనకి ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతాయి. లెదర్ సీట్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. సో లెదర్ సీట్స్ అనేవి మనకి ప్రీవియస్ మోడల్లో మనకి టాప్ వేరియంట్లో కూడా లెదర్ సీట్స్ వచ్చేవి కాదు, బట్ ఇక్కడ కొత్త మోడల్లో మనకి లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వాల్ బీమ్స్, ఐ మీన్ ఆటో ఫోల్డ్ వాల్ బీమ్స్ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ విత్ యాక్టివ్ కూలింగ్, సో వైర్లెస్ ఛార్జింగ్ ప్లస్ కూలింగ్ ఫంక్షనాలిటీ కూడా వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత ఆటో డిమింగ్ IRM దీంట్లో వస్తుంది. స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ 9-inch టచ్ స్క్రీన్, సారీ 9-inch కాదు 10.1-inch సిస్టమ్ దీంట్లో వచ్చేస్తున్నాం మనకి. అక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగింది. దాని తర్వాత అరౌండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. 360 కెమెరా వస్తుంది కదా, దాంట్లో అరౌండ్ వ్యూ మానిటరింగ్ అనేది మనకి ఈ వేరియంట్లోనే వస్తుంది. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఎయిర్ ప్యూరిఫైయర్ మనకి ప్రీవియస్ వేరియంట్లో కూడా ఉంది, టర్బో వేరియంట్లో. బట్ ఇక్కడ ఏంటంటే మనకి డిసిప్లేతో పాటు వస్తుంది అనమాట. ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్లో మీకు ఎంత ఐ మీన్ ప్యూరిఫైయింగ్ వాల్యూ ఎంత ఉన్నది కూడా మనకి క్లియర్గా ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత మనకి మెయిన్ థింగ్ తెలిసిందే కదా, దీంట్లో HUD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ వేరియంట్లో. ప్రీమియం ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, సో 6 స్పీకర్స్ మనకి ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ambient మూడ్ లైటింగ్, సో ambient లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఇష్టం వచ్చిన వాళ్ళకి ఫీచర్, లేదంటే అదొక ఫీచర్గా చెప్పాలంటే. దాని తర్వాత అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనమాట. ప్రీవియస్ నార్మల్ క్రూజ్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి మెషిన్ కట్ అలాయ్ వీల్స్ కూడా ఈ వేరియంట్లోనే ఇస్తారు. సో ప్రీవియస్గా మనకి పెయింటెడ్ అలాయ్ వీల్స్ వస్తాయి. సో దీంట్లో మనకి మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ మొత్తం తీసుకొచ్చి ZXi ప్లస్ వేరియంట్లో ఇచ్చేసారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ZXi టర్బో వేరియంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు అయితే ఇచ్చారు. సో ఇంజన్స్ మీరు చూసుకోవచ్చు. ఇంజన్స్ మనకి ఓవరాల్గా దీంట్లో ఇప్పుడు 2 ఇంజన్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, 1 లీటర్ టర్బో, నెక్స్ట్ 1.5 లీటర్ న్యాచురల్ యాస్పెక్ట్. 1.5 లీటర్ న్యాచురల్ యాస్పెక్ట్లోనే మనకి CNG ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టర్బో మనకి LXi, VXi, ZXi ప్లస్ వేరియంట్ అన్నింటిలో అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ 1.5 లీటర్ నార్మల్ పెట్రోల్ ఉంటుంది కదా, అది మాన్యువల్ అయితే అన్ని వేరియంట్లో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ 1.5 లీటర్ ఆటోమేటిక్ వేరియంట్. సో ఇది మనకి టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో వస్తుంది. ఇది బేస్ వేరియంట్ మనకి అవైలబుల్ లేదు, మిగతా అన్ని వేరియంట్లు కూడా మనకి అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ 1.5 లీటర్ K సిరీస్ CNG ఇంజిన్ అనమాట. సో CNG మనకి ఫస్ట్ 3 వేరియంట్లో అయితే అవైలబుల్లో ఉంది. టాప్ వేరియంట్లో మనకి CNG అయితే అవైలబుల్ లేదు. సో ప్రీవియస్ కూడా ఇలాగే ఉండదు అనమాట, సేమ్ అదే కంటిన్యూ అయితే చేశారు. సో వేరియంట్ల గురించి మీకు క్లియర్గా ఐడియా వచ్చిందని అనుకుంటాను. సో నెక్స్ట్ ప్రైజింగ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రైజింగ్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎందుకంటే చాలా ఫీచర్లు మనకి ఎత్తేసారు కాబట్టి ప్రైజింగ్ మనం క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోవాలి.
కొంతమంది స్ట్రిక్ట్లీ కొంత బడ్జెట్కి స్టిక్ అవుతారు, కొంతమంది అంటే షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ వైజ్ చూద్దాం, వీళ్ళ వైజ్ చూద్దాం. సో స్ట్రిక్ట్గా నాకు 10 లక్షల లోపల ఒక మంచి ఎస్యూవీ లుక్స్ ఉన్న కార్స్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా బ్రెజా అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎల్ఎక్స్ఐ టర్బో బేస్ వేరియంట్ ఉంటుంది కదా, దాని బేస్ వేరియంట్ ప్రైస్ అయితే 8.77 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు ఆ మాట అన్నానంటే మీకు బ్రెజా అనేది జనరల్గా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది, బట్ అది చూడడానికి మాత్రం కాంపాక్ట్ ఎస్యూవీ లాగా ఉంటుంది అనమాట. లెంత్ వైజ్ కానీ విడ్త్ వైజ్ కానీ తక్కువ ఉన్నప్పటికీ బట్ ఓవరాల్ కొంచెం మ్యాసివ్ సైజ్లో ఉంటుంది అనమాట. అందుకే ఇది ఎక్కువ సేల్స్ అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకి మినిమం 12,000 10,000 సేల్స్ అయితే తగ్గదు అనమాట. సో అలా చూసే వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ దాన్ని కూడా మీరు ఇదిగా తీసుకోవద్దు. నెక్స్ట్ ఎల్ఎక్స్ఐలో మనకి బేస్ 1.5 లీటర్ పెట్రోల్ ఉంది కదా, అదైతే 9.89 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజెస్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైజెస్. సో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. దాంట్లో సిఎన్జీ చూద్దాం. సిఎన్జీ బేస్ మోడల్ వచ్చేప్పటికి మనకి 11,07,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సిఎన్జీ ఆ బేస్లో మనకి ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి మీకు అది తెలిసిందే. ఫైనల్లీ మనం టాప్ వేరియంట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రైస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. టాప్ వేరియంట్ మనకు వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, ZXi ప్లస్ 80. సో పెట్రోల్ న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 16,61,000 ఉందన్నమాట. ZXi ప్లస్ 80 అంటే 1.5 న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్. దాని తర్వాత ZXi ప్లస్ డ్యూయల్ టోన్, ఇది టాప్ మోడల్. ఇంకా ఇది వచ్చేప్పుడు మనకి 16,80,000 వరకు ఉంది. సో అటు ఇటుగా మీకు 17 లక్షల వరకు అవుతుంది ఫ్రెండ్స్. ZXi 1.5 లీటర్ టాప్ వేరియంట్ డ్యూయల్ టోన్. సో ఇంత ప్రైస్ పెట్టి కొనడం దీనికి వర్త్ అంటే కొంచెం వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే మనకి వీళ్ళు లెవెల్ 1 అడాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, అది మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత కొన్ని వెంటిలేటెడ్ సీట్స్ అని ఇవన్నీ కూడా యాడ్ చేశారు కాబట్టి కొంచెం వాల్యూ ఫర్ మనీ అనే చెప్పాలి. సో మీరు ZXi వేరియంట్కి నెక్స్ట్ ఈ వేరియంట్కి దాదాపుగా 2 లక్షలు తేడా అయితే వచ్చేస్తుంది. సో ఆ 2 లక్షల తేడా అనేది మీకు వాల్యూ అంటే ఖచ్చితంగా వాల్యూ అని చెప్తాను. సో ఆ వాల్యూ తగ్గట్టు మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు ఫ్రెండ్స్, అన్డౌటెడ్లీ. దాంట్లో మాత్రం డౌట్ అయితే లేదు. ప్రీవియస్ మోడల్లో మనకి కొంచెం తక్కువ ఫీచర్లు అయితే ఉన్నాయి, స్టిల్ మనకి 1.5 lakh గ్యాప్ అయితే ఉండేది. బట్ దీంట్లో మనకి ఆ గ్యాప్ పెట్టిన దానికి కొంచెం న్యాయం అయితే చేశారని చెప్పాలి. సో ఎవరైతే ఈ కార్ కొనాలని ప్లాన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అండ్ ఎవరైతే కొనాలని ప్లాన్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా అలాంటి అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.